హైదరాబాద్ విత్తన మేళాలో గందరగోళం నెలకొంది. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విత్తన మేళాకు భారీగా తరలివచ్చిన రైతులు తమకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అందరికీ సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపిన అధికారులు మేళాకు రైతులు భారీగా తరలి రావడంతో కొంత అసౌకర్యం కలిగినట్లు వివరించారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న విత్తన మేళాలో గందరగోళం నెలకొంది. విత్తనాలు దొరకక అన్నదాతలు ఆందోళనకు దిగారు. వరి ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకాలు కావాలని డిమాండ్ చేశారు. సన్న రకాల వరి విత్తనాలను డిమాండ్ మేరకు అందుబాటులో పెట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులతో పాటు బ్లాక్ మార్కెట్లో విత్తనాలను విక్రయం చేశారంటూ ఆరోపించారు. తమకు విత్తనాలు అందించాలని అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. అయితే అధికారులు మాత్రం అందరికీ సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా విత్తన మేళాకు స్పందన వచ్చిందని చెప్పారు. దాదాపు 20,000 టన్నుల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు విత్తనాల కొనుగోలుకు వస్తున్నారని తెలిపారు. అదే సమయంలో 100% మంది రైతులకు విత్తనాలు అందించడం సాధ్యం కాదని వివరించారు వ్యవసాయ వర్సిటీ అధికారులు. యూనివర్సిటీ ద్వారా విడుదలైనటువంటి రకాల యొక్క నాణ్యమైన విత్తనాన్ని అన్ని పంటల్లో రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కూడా స్పందన చాలా పెరుగుతూ ఉంది. అంటే రైతు నుంచి రైతులు వార్తలు వెళ్తూ ఉన్నాయి. నాణ్యమైన విత్తనం తెచ్చుకోవడం, మంచి పంటలు పండించుకోవడం, అధిక దిగుబడులు సాధించడం, తత్మూలాన వివిధ రైతులకు కూడా ఈ వార్తలు చేరవేయటం వల్ల ప్రతి సంవత్సరం కూడా మే 24 కోసం వేచి ఉండి ఆ రోజున అంటే మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్కకు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రైతులు వచ్చి ఇక్కడ విత్తనాలు తీసుకుపోవడం జరుగుతుంది. స్పందన చాలా బాగుంది. మరోవైపు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి అయితే ప్రభుత్వ ఆమోదిత సంస్థలు లేదా వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. అప్పుడే పంటల దిగుబడి బాగుంటుందని స్పష్టం చేశారు.